నమస్తే అండి. నా పేరు స్వామిగౌడ్, కొల్పూరు విలేజ్, మాగనూరు మండల్. విషయం ఏమనగా, మాగనూరు మండలంలోనే 12 తారీఖు 1వ నెల జనవరి 2025 మాగనూరు పిఎస్లో కంప్లీట్ చేయడం జరిగింది. విషయం ఏంటంటే, ముడుమాల ఎత్తిపోతల పథకం బి లిఫ్ట్ ప్రెసిడెంట్గా నేను అక్కడ అన్ని 5 గ్రామాల రైతులకి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నా కింద ఉన్న గ్రామాలు కొల్పూరు మరియు మందిప్పాల, గజరందొడ్డి, పరమందొడ్డి, సత్యారం 5 గ్రామాలకి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యాసంగి వేసిన పంటతో కలుపుకుంటే 5వ పంట. అయితే 5 గ్రామాల ప్రతి రైతాంగాన్ని ఇంటికి వెళ్ళి నీటి ఒక పన్ను వసూలు చేయడం జరుగుతుంది. నీటి ఒక పన్ను ఎకరానికి 1200 రూపాయలు తరి అయితే, ఒకవేళ బెయిల్ పంట అయితే ఎకరానికి 600 రూపాయలు వసూలు చేయడం జరిగింది. కానీ అన్ని విధానంగా అదే వెళ్తే కొంతమంది వ్యక్తులు కావాలని నా పైన దాడి చేపిస్తున్నారు. కానీ అదే గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి అని రీసెంట్గా 10 ఎకరాల పొలం కొనడం జరిగింది. కొల్పూరు సిమార్ తర్వాత మందిపల్లి సిమార్లో ఆ 10 ఎకరాల పొలానికి నేను నీటి పన్నును వసూలు చేయడానికి నేను కానీ మా ఇద్దరు లస్కర్లు ఆపరేటర్లు వెళ్తే నా పైకి దాడి చేయడం జరిగింది. నేను రకము ఇవ్వను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నేను రకం ఇస్తలేను, నీకు ఆ రోజే ఫోన్లో చెప్పాను కదని 2 నెలల నుంచి ఫోన్లో చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మోటార్ 1 ఎందుకు వేసావు, 2 ఎందుకు వేసావు అని ఆయన చాలా ఇష్టానంగా సారంగా మాట్లాడడం, నీకు రకం ఇస్తలేను అనడం. అనంతరం ఆయన ఇంటికి వెళ్ళాను. రకం అడిగితే రకం ఇస్తలేను, నా ఇంటికి ఎందుకు వచ్చావు, ఇల్లు దాటి మాట్లాడు, మెడబట్టి దొప్పుతానన్నాడు. అలా కాదు, అలా మాట్లాడకూడదు, రకం ఇవ్వాలి, రకం ఇస్తేనే కదా అందరు రైతులు ఇచ్చినట్లు, నీవంటే నేను ఇస్తలేనని నా పైన రాయి తీసుకొని దాడి చేయడం జరిగింది. ఆ రాయి నుంచి దాడి నుంచి నేను తప్పించుకోవడం ఇట్లా జరగడంతో పాటు ఆ రాయి వెంటనే ఉన్న జాలికెళ్ళి పడింది. ఒకవేళ ఆ రాయి 3.5 కేజీల రాయి నాకు గిన పడింటే స్పాట్లో అక్కడికక్కడే నేను మరణించడం జరుగుతుంది. కావున అదే రోజు జరిగిన సంఘటన వెంటనే మాగనూరు మండల పిఎస్ అశోక్ బాబు గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగితే, ఈరోజు అనగా 16 తారీఖు 2వ నెల జనవరి 25, కానీ ఈ రోజుకి ఎఫ్ఐఆర్ చేయలే. ఎందుకు ఎఫ్ఐఆర్ చేయడం లేదు సార్, ఇట్లా నా పైన దాడి చేసిండు, అకస్మాత్తుగా రాయి పడింటే నేను అక్కడికక్కడే చనిపోయేవాడిని కదా అంటే, నీకేమైనా కత్తేసి పొడిచాడా, నీకేమైనా తలకాయ వలిగిందా, నీకేమైనా రక్తం వచ్చిందా, రక్తం వస్తే సూతం, అరే కేసు కాదురా భయ్, పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తావు, దుర్భాషలతో మాట్లాడి పోలీస్ స్టేషన్లో నిలవనియాడు, కూర్చొనియాడు. మాగనూరు ఎస్ఐ అశోక్ బాబు కంప్లైంట్ తీసుకోవడం లేదు. అదంతా అయిన తర్వాత నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంకి వెళ్ళడం జరిగింది. ఎస్పీ సార్ లేకపోతే అక్కడ లెటర్లు మాకు ఏమేం జరిగిన అన్ని ఎవిడెన్స్ ఎస్పీ సార్కి ఇస్తే, ఎస్పీ సార్ అనంతరం వచ్చిన తర్వాత చూసుకుంటే నేరుగా మాగనూరు మండల మాగనూరు ఎస్ఐ గారికి అశోక్ బాబు సార్కి ఫోన్ చేసి మాట్లాడితే ఎన్క్వైరీకి వస్తామని రాలే. సరే జరిగింది ఏదో జరిగిందని డయల్ 100 కాల్ చేసిన తర్వాత ఒక్కరోజు నేను కంప్లైంట్ పెట్టిన రిసీవ్డ్ పేపర్ మాత్రమే ఇచ్చిండు. మళ్ళీ 2వసారి నేను నారాయణపేట జిల్లా ఎస్పీని వెళ్ళి కలవడం జరిగితే ఎస్పీ సారు దాదాపు ఒక జిల్లా ఎస్పీ అయినా పర్లేదు 15-20 నిమిషాల సమయం ఇచ్చి ఏం జరిగింది, ఎట్లా జరిగింది మొత్తం డాటా తీసుకొని నా ఎదురుగా మాగనూరు మండలంలోనే ఉన్న ఎస్ఐ అశోక్ బాబు సార్కి ఫోన్ చేసి మాట్లాడితే ఇమ్మీడియట్గా కొల్పూరు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో నిజాలు తెలుసుకొని ఎన్నికోర్లో రాయితో దాడి చేసినట్లుంటే కంప్లైంట్ తీసుకొని ఎస్ఐ బాబు సార్ చెప్తే సరే అని ఆ రోజుకి నేను 6 తారీఖున ఎస్పీని 2వసారి కలిస్తే 6న రాలేదు, 7న రాలేదు, 8వసారి డయల్ 100 కాల్ చేస్తే ఆ రోజు మేము వస్తామని చెప్పి రాలేదు. సరే మార్నింగ్ తెల్లవారుజామున 9వ తారీఖు 2వ నెల 2025 ఈ నెలలో వచ్చి ఎన్క్వైరీ చేసుకొని పోయిండు. ఎన్క్వైరీ అయింది కదా 9వ తారీఖున అయితే ఈ పదరికి ఎందుకు కేసు చేయలేదని మళ్ళీ నేను మొక్తాలు సిఐ గారిని సంప్రదిస్తే సిఐ గారు కూడా ఉండి ఎఫ్ఐఆర్ అవుతుంది, ఎందుకు చేయలేదు నేను కనుక్కుంటా చెప్తా అంటే, లేదు సార్ ఎస్పీ గారిని కూడా వెళ్ళాం కలవడం జరిగింది అంటే ఎఫ్ఐఆర్ అవుతుంది అన్నారు. కానీ ఎస్పీ సార్ చెప్పిన 2 టైమ్స్, సిఐ సార్ చెప్పిన డయల్ 100కి 3వసారి కాల్ చేస్తే జస్ట్ వస్తారు, ఫోటో దించుకుంటారు, ఈరోజు రమ్మని ఫోన్ చేసిండ్రు తప్ప ఎఫ్ఐఆర్ మాత్రం చేయలేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది? కావున నేను అన్ని ఆల్ గ్రూపు విలేకరులకి సార్లకి దయచేసి ఏమనగా మనవి, ప్రతి మాగనూరు మండలం కానీ అన్ని మండల రిపోర్టర్లకి నేను ఈ వీడియో కానీ నాకు కంప్లైంట్ పెట్టిన పేపర్ కానీ రిసీవ్డ్ పేపర్ అన్నీ మీ గ్రూప్లకి సెండ్ చేస్తా. వెంటనే మీ రేపు ప్రకటన చేయాలి, టీవీలో రావాలి, రేపు వెంబడినే న్యూస్ పేపర్ రావాలి. దీనికి సంబంధించిన జిల్లా అధికారులు కానీ ఎవరైనా కానీ ఎస్పీ కానీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే మాగనూరు మండల ఎస్ఐ అశోక్ బాబు పైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మాగనూరు మండల పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా, వెళ్ళి
మాగనూరు మండల ఎస్ఐ అశోక్ బాబు సార్ పై కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. కావున వెంటనే నాకు న్యాయం చేయాలని, ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉంది? ఒక సామాన్యులకే న్యాయం జరగదంటే ఈరోజు ఇంత చదువుకొని ఇంత చేసి మేము ఇంత పోరాడితేనే 2 టైమ్ ఎస్పీ 3 టైమ్స్ డయల్ 100 ఒక్కసారి సిఐ 10-15 సార్లు ఎస్ఐ పోలీస్ స్టేషన్ పోతే ఎందుకు వస్తావు అని మాట్లాడతారు తప్ప ఎఫ్ఐఆర్ చేశాను అన్నాడు. దయచేసి ఆల్ రిపోర్టర్లకు నేను చేతులెత్తి మనవి, వెంటనే రిపోర్ట్ రాయండి. కంపల్సరీ పై అధికారుల దగ్గరికి నన్ను వీడియో కానీ మీరు వేసే పేపర్ కానీ పై అధికారుల ముట్టలే. వెంటనే మానూరు మండల ఎస్ఐ అశోక్ బాబు పైన చర్యలు తీసుకోవాలి.